అమృత ఏంటమ్మా మేము సీరియస్గా చూసేసరికి భయపడ్డావా? అదేం లేదు, మేము నీకోసం వెయిట్ చేస్తున్నాం. రామా టిఫిన్ చేద్దాం. అవునమృత, మీరిద్దరూ పక్క పక్కనే కూర్చొని టిఫిన్ చేస్తుంటే చూడాలనుంది. వచ్చి కూర్చోమ్మా. వికాస్, అమృతకి మాతో టిఫిన్ చేయడం ఇష్టం లేదేమో. అది కాదు అంకుల్. చూడమ్మా, వికాస్ మీద ప్రేమతో మేము నీ పట్ల అతిగా ప్రవర్తించి నిన్ను బాధ పెట్టిన మాట వాస్తవమే. కానీ వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని మారిపోయాక ఇంకా నీ పట్ల మేం పంతం పట్టడంలో అర్థం లేదు. వాడి సంతోషమే మా సంతోషం కదమ్మా. వాడిప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు, నిన్నెలా సంతోషపెట్టాలా అని ఆలోచిస్తున్నాడు. నీ విషయంలో వికాస్ రియలైజ్ అయ్యాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం న్యాయమే కదమ్మా. మేం కూడా వాడి నిర్ణయాన్ని గౌరవించి పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలని మారిపోయాం. రారా, టిఫిన్ చల్లారిపోతుంది. ఈరోజు పని మంచి రాకపోయినా పాపం మీ ఆంటీ నీకోసం ఉదయం 4 గంటలకే లేచి రకరకాల టిఫిన్స్ చేసిందమ్మా. నా ఇంటికి కాబోయే పెద్ద కోడలివి, అత్తయ్యగా ఆ మాత్రం కష్టపడకపోతే ఎలా? సరే సరే, మీ మాటలు వింటుంటే అమృత కడుపు నిండిపోయేలా ఉంది. ముందు టిఫిన్ పెట్టండి. అలాగే. రా అమృత. రా కూర్చో. అమృత, నువ్వు చాలా మొహమాట పడుతున్నావు. నువ్వు ఇంకా పాత విషయాలు మర్చిపోయినట్లు లేవు. అందుకే మాతో ఫ్రీగా ఉండలేకపోతున్నావు కదా. అలాంటిదేం లేదు వికాస్. చూడమ్మా, వికాస్లో ఇంత మార్పు వస్తుందని మేము కూడా ఊహించలేదు. వీడిలాంటి నిర్ణయం తీసుకుంటాడని కళ్ళ కూడా అనుకోలేదమ్మా. ఇడ్లీ, వడ, ఊతప్ప, పూరి ఏం కావాలో చెప్పమ్మా. అమ్మా, నువ్వు స్పెషల్గా నెయ్యేసి ఊతప్పం చేసావు కదా, నీ వంట సత్తా ఏంటో నీ పెద్ద కోడలికి చూపించు. అలాగే. అవునమృత, మీ అత్తయ్య ఊతప్పం చేయడంలో స్పెషలిస్ట్. అమృత, ఏమైంది? ఏంటమ్మా, ఎందుకు అలా బాధపడుతున్నావు? మీరింత ఆప్యాయంగా పిలిచి నాకు టిఫిన్ పెడతారని నేను ఊహించలేదు. వికాస్ నన్ను ప్రేమగా చూడ్డం, మీరంతా నాతో అభిమానంతో మాట్లాడడం, ఇదంతా ఓ కలలా ఉందా ఆంటీ? కల కాదు అమృత, ఇది నిజం.
వికాస్, ఏంటి అమృత? ఈ రోజు నుంచి ఆంటీ అంకుల్ని అత్తయ్య మావయ్య అని పిలుస్తాను. సరే. అలాగేనమ్మా. నువ్వు అలా పిలిస్తే మాకు సంతోషమే. అలా పిలిపించుకోవాలని మాకు మాత్రం ఉండదా చెప్పు? ఇంకొంచెం చట్నీ వేసుకో. వద్దత్తయ్య, ఇంకో ఊతప్పమైనా? ఇక చాలు. బాను పూరి వేయి. అలాగే. లేదు మావయ్య, ఇక చాలు. ఆ, ఉండమ్మా, కొంచెమే కదా ఉంది, తిను. అమృత పేరు మీద ఆస్తి రాసి మంచి పని చేశాను. ఆస్తి కోసం శంకర్రావు భానుమతులు కూడా మారిపోయారు. ఏమైతేనే అమృతని ఇంటి కోడలుగా ప్రేమగా చూసుకుంటున్నాడు. ప్లేట్ ఇక్కడ పెట్టమ్మా, నేనున్నానుగా. అయ్యో, నేను తిన్న ప్లేట్ని మీరు... సరే, నేను కాకపోతే మా పని మనిషి ఉంది కదా, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమిటమ్మా భానుమతి, కాబోయే కోడల్ని రెస్ట్ తీసుకోమ్మా అంటున్నావు? రండి తాతయ్య. చూడండి తాతయ్య, అత్తయ్య నేను తిన్న ప్లేట్ని కూడా తనే శుభ్రం చేస్తానంటుందా? పోనీలే అమ్మా, కాబోయే కోడలివి కదా, ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలే. రేపు పెళ్ళైన తర్వాత నువ్వు ఎలాగూ సేవ చేస్తావు కదా మీ అత్తయ్యకి. ఈ 2 రోజులైనా చేయని. 2 రోజులేంటి మామయ్య గారు, నా ప్రాణం ఉన్నంత వరకు అమృతని కాలు కింద పెట్టనీయకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. చూసారా తాతయ్య, అమ్మ నాన్న కూడా మన దారికి వచ్చేసారు. అదే చూస్తున్నాను. కాబోయే కోడలికి కొసరి వడ్డించడం అంతా గమనిస్తూనే ఉన్నాను. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఊరుకోండి మామయ్య గారు, మీరు మరీను. నేనేదో సరదాగా అన్నాలే అమ్మా. అమృత, ఈ రోజు నుంచి భోజనం కూడా ఇక్కడే. మోమాట పడి కడుపు మార్చుకోకు, సరేనా? మొహమాటం ఎందుకు? ఇది నీ ఇల్లే కదమ్మా. నీ కాబోయే భర్త, నీ కాబోయే అత్తగారు, మామగారు. అలాగే తాతయ్య, వెళ్ళొస్తాను. బాయ్ వికాస్, వెళ్ళొస్తాను. రే శంకరం, నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందిరా. మీరు అమృత పట్ల చూపిస్తున్న ఆదరణ, ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అలాగే నాన్న. రే వికాస్, నేను అమృతతో మాట్లాడొస్తా. అలాగే తాతయ్య. ఒరే వికాస్, ఏంట్రా ఇదంతా? అమృతం తెచ్చి మర్యాదలు చేస్తున్నావేంటి? అదేమో అడ్వాన్స్ అయిపోయి అత్తయ్య మావయ్య అంటోంది, నాన్నేమో మారిపోయావంటున్నాడు. మాకేం అర్థం కావట్లేదురా. నువ్వేమో ఎప్పుడు ఏం చేస్తావో, ఏ క్షణం ఎలా ప్రవర్తిస్తావో తెలీదు. టెన్షన్తో చచ్చిపోతున్నాను రా. ఏంట్రా, ఏం సమాధానం చెప్పవేంటి? అసలు నీ మనసులో ఏముంది? నీ ఉద్దేశం ఏంటో చెప్పరా. స్కెచ్చా అంటే? వివరాలు ఏమడక్కండి, మెల్లమెల్లగా అన్నీ మీకే అర్థమవుతాయి. నేను చెప్పినట్టు చేయండి చాలు. అలాగే చేస్తావురా, కానీ అమృతకి నేను మర్యాద చేయడం ఏంటి? ఈ చేత్తో ఆ దరిద్రపు దానికి టిఫిన్ కూడా తినిపించాను. చిచ్చి, సబ్బుతో 10 సార్లు కడిగినా ఆ దరిద్రం పోదు. దాన్ని చూస్తేనే నాకు అసహ్యం. అవునవును, అదేదో నువ్వు చెప్పావు కాబట్టి ప్రేమగా మాట్లాడి మేనేజ్ చేసాం. చిచ్చి, అది మన ముందు కూర్చొని టిఫిన్ తినడం ఏంటి? దానికి ఆ అర్హత లేదు. అమ్మో, ఇంత ప్రేమగా నటించడం మా వల్ల కాదురా. నటించాలి. నటించాలమ్మా, లేకపోతే 100 కోట్లు ఊరికే వస్తాయా? ఆ విషయం గుర్తుంచుకోండి. ఆ గంగాధరం వచ్చి నా చేతులు పట్టుకొని రేణుకను పెళ్లి చేసుకో బాబు అనగానే నా పెళ్ళి అయిపోతుందా? అవదు. నటించాలి, నటించాలి. నన్ను చూడండి, అవుట్ హౌస్కి వెళ్ళి గులాబీ పువ్వు వచ్చి ఐ లవ్ యూ చెప్పి ఎలాంటి డౌట్ రాకుండా ఇక్కడికి తీసుకొచ్చాను. మనం నటించాలి, నటించాలి.
దాని పక్కన కూర్చొని ఆనందంగా టిఫిన్ తిన్నాను అనుకుంటున్నారా? అదంతా నటన. లోపల ఎలా ఉందో తెలుసా? ఈ కత్తితో దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేయాలన్నంత కోపంతో రగిలిపోతున్నాను. కానీ నేను పైకి మాత్రం హ్యాపీగా నటించలే. ఇందాక అది మిమ్మల్ని అత్తయ్య మామయ్య అని పిలవాలని ఉంది అన్నప్పుడు మీరు ఎలా నటించాలి? అమ్మా అమృత, ఒక్కసారి అత్తయ్య అని పిలువమ్మా. అత్తయ్య, అమ్మ అమృత, చాలమ్మా చాలు. నా కల నిజమైంది. నా కోడల చేత అత్తయ్య అని పిలిపించుకోవాలని ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అమ్మ అమృత, ఇడ్లీ వేయినా? వద్దత్తయ్య. పోనీ పూరీ వేసుకోమ్మా. వద్దత్తయ్య. వేసుకోమ్మా. వద్దత్తయ్య. వేసుకోమ్మా. అది సీను. ఇలా నటించాలి. నానా, మీరు కూడా అంతే. మామయ్య అని పిలవగానే అరే వద్దురా నాన్న, నువ్వు నటించి చూపించక్కర్లేదు. నాకు బాగా అర్థమైంది. నెక్స్ట్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే అప్పుడు చూడు, నీ ఇన్స్పిరేషన్తో నేను రెచ్చిపోయి నటిస్తాను. సరేనా? ఓకే. ఇప్పుడు అర్థమైంది కదా? బాగా అర్థమైంది. ఏం అర్థమైంది? స్కెచ్. అది. ఈ రోజు నుంచి నేను ఏ స్కెచ్ వేస్తే మీరు దాన్ని ఫాలో అయిపోండి. అమృతని పక్కన పెట్టి రేణుకుని ఎప్పుడు ఎక్కడ ఎలా పెళ్లి చేసుకోవాలో నేను డిసైడ్ చేస్తాను. రే వికాస్, ఏంటి నాన్నా? మళ్ళీ విశ్వరూపం చూపించావు కదరా. బాను, వీడి స్కెచ్ చాలా బాగుంది, కానీ అర్థం కావట్లేదు. అమృత, ఏమిటమ్మా బాధపడుతున్నావా? ఇప్పుడు నిన్నెవరూ ఏం తప్పుగా మాట్లాడలేదు కదా? నేనేం బాధపడ్డం లేదు తాతయ్య. మరి ఆ కన్నీళ్ళేమిటి? గతం గుర్తొచ్చింది తాతయ్య. ఆ ఆంటీ అంకుల్ పక్కన కూర్చుని నేను టిఫిన్ చేయడానికి వస్తే నన్ను తిట్టారు. మీతో గొడవ కూడా పడ్డారు. గుర్తుందా? అవును, గుర్తుంది. అదే ఈరోజు ప్రేమతో అభిమానంతో నన్ను దగ్గర కూర్చోపెట్టుకుని ఓ కూతుర్లా నాకు టిఫిన్ తినిపించారు. నాకు చాలా ఆనందంగా ఉంది తాతయ్య. నిజంగా నేను ఎంత అదృష్టవంతురాల్ని. ఈ ఇంటి కోడలుగా ఆంటీ అంకుల్ నన్ను అంగీకరిస్తారో లేదో అని నేను భయపడేదాన్ని. వికాస్లో మార్పు వస్తే ఆంటీ అంకుల్ మారుతారని మీరు నాకు ధైర్యం చెప్పారు. ఎప్పటికైనా మారుతారని నాకు నమ్మకం ఉండేది. కానీ ఇంత త్వరగా మారుతారని నేను అనుకోలేదు తాతయ్య. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. దీనంతటికీ కారణం మీరే తాతయ్య. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాదేమీ లేదమ్మా, అంతా నీ అదృష్టం. అయినా మా వాళ్ళు అంత దుర్మార్గులేం కాదమ్మా, మంచివాళ్లే. కాకపోతే డబ్బు మనుషులు. ఆ డబ్బు కోసం ఏమైనా చేస్తారు. అలాంటి వాళ్లే మారారంటే అది నీ గొప్పతనం. నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన వేళ విశేషం. మీరు చెప్పినట్టుగానే అందరిలోనూ మార్పు వచ్చింది. ఇక మిగిలింది నీ అమ్మా నాన్న గురించే కదమ్మా. త్వరలోనే వాళ్ళు కూడా నీ గురించి నిజం తెలుసుకుంటారు. అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. తాతయ్య, నువ్వేమీ నిరాశపడకు. ఆ రోజు కూడా తప్పకుండా వస్తుంది.
మీ అమ్మా నాన్నతో కలిసి నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని నాకు ఉంది. తప్పకుండా నేనే ఏదో ఒకటి చేస్తాను, సరేనా? అలాగే తాతయ్య. ఈ ఇంట్లో ఇక నీ సంతోషాన్ని మార్చే దుష్టశక్తులు ఏమీ లేవు. నువ్వు నిశ్చింతగా ధైర్యంగా ఉండు. నీ ముఖంలో ఆనందమే ఉండాలి, నీ కళ్ళల్లో కన్నీళ్లు కారకూడదు. డాడీ ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు? ఏమై ఉంటుంది? సిగ్నల్ లేదు. డాడీ వచ్చినట్టున్నారు. సార్ మీరు సాయంకాలం రండి. ఓకే సార్. అలాగే సార్. డాడీ ఏంటమ్మా? వికాస్ ని కలిసారా? ఆంటీ అంకుల్ తో మాట్లాడారా? ఏమన్నారు? అంతా ఓకే కదా? ఏంటి డాడీ మాట్లాడరు? నువ్వు నన్ను మాట్లాడిస్తే కదమ్మా. చెప్పండి. నీ మాట ప్రకారం వికాస్ ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడాను. ఏమన్నారు? చెప్పగానే షాక్ అయ్యారు. ఆ తర్వాత తేరుకొని ఆనందపడ్డారు. ఆ ఆనందంలో వికాస్ అమ్మా నాన్న స్పృహ తప్పి పడిపోయారు. రియల్లీ? అవునమ్మా, పెళ్లికి అందరూ ఒప్పుకున్నారు. త్వరలో ముహూర్తాలు చూసుకొని కబురు పెడతానని చెప్పి వచ్చాను.